సో, ఒక డెంటిస్ట్ దగ్గరికి ఎళ్ళినాక ఇయన్నీ చేశాక కూడా పెద్దగా రిజల్ట్ లేదు అంటే డెంటిస్ట్ ఒక అప్లయన్స్ ఇస్తారు. అంటే నోట్లో పెట్టుకునే సెట్ లాంటిది. ఇది 2 టైప్స్ ఉంటది. ఒకటేంటంటే ఫిక్స్‌డ్ మనం తీయకుండా అలానే ఉంచేదుంటది. సెకండ్‌దేంటంటే తీసి పెట్టేది. ఇప్పుడు పెద్దవాళ్ళ సెట్లు ఎలా తీసి పెట్టుకుంటారో అలా తీసి పెట్టేదుంటది. పిల్లోడు ఖచ్చితంగా మీ మాట వింటాడు అంటే రాత్రంతా ఆ తీసి పెట్టేది నేను మీకు పిక్చర్ అటాచ్ చేస్తాను. ఆ తీసి పెట్టేది పెట్టుకుంటే అలవాటనేది 99% తగ్గిపోతుంది. సో సెకండ్ థింగ్ వచ్చేసి ఫిక్స్డ్ అంటే పిల్లోడు మీ మాట వినడు అంటే ఫిక్స్డ్ ఈ దవడ పళ్ళకి ఒక చిన్న బ్యాండ్ లాగా పెట్టేసి దానికి అప్లయన్స్ అనేది ఫిక్స్ చేస్తాను, పిక్చర్ అటాచ్ చేస్తాను. ఇలా ఒక 6 నెలలు వాడిన తర్వాత మళ్ళీ రివ్యూకి వచ్చినప్పుడు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఫిక్స్డ్కి కానీ దీనికి కానీ కొద్దిగా ముందు పళ్ళు కూడా సెట్ అయ్యేలాగే సెట్ చేసిస్తాము. ఆ తేడా అనేది మీకు తెలుస్తుంది. మీరు చేయవలసింది ఏంటంటే మీ దగ్గర ఒక జర్నల్ లాగా రాసుకొని అంతకుముందు ఎన్నిసార్లు నోట్లో వేలు పెట్టుకునేవాడు, ఇప్పుడు ఎన్నిసార్లు పెట్టుకుంటున్నాడు అనేది నోట్ చేసుకుంటే మనకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. పిల్లోడు స్కూల్కి వెళ్తాడు కదా మేడం తెలియదు అంటే ఉన్నప్పుడే మీరు రాసుకోండి, ఆ డిఫరెన్స్ అయినా మనకు తెలుస్తుంది. సో ఈ విధంగా నోట్లో వేలు పెట్టుకోవడాన్ని మనము తగ్గించవచ్చు. ఆ తర్వాత మనం ఆర్థో ట్రీట్మెంట్ చేసుకొని పళ్ళన్నీ సెట్ చేసుకోవచ్చు.